ఆర్గానిక్ కాఫీకి పెట్టింది పేరు పాడేరు ఏజెన్సీ. అరకు కాఫీ అంటేనే ప్రభుత్వం అంతర్జాతీయంగా ఓ బ్రాండ్గా మార్చింది. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలతో ఒక్కోసారి కాఫీ తోటలు దగ్ధమవుతున్నాయి. అల్లూరు జిల్లా పాడేరు మండలం సిల్వర్ నగర్ ఆనుకుని ఉన్న కొండపై సుమారు 30 ఎకరాల వరకు కాఫీ, మిరియాల తోటలను రైతులు సాగు చేస్తున్నారు. ఆకస్మిక మంటలతో సుమారు 8 ఎకరాలు కాఫీ, మిరియాల తోటలు దగ్ధమయ్యాయి. చేతికి వచ్చిన పంట కాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయామంటూ రైతులు వాపోతున్నారు. గిరిజన ప్రాంతం ఆర్థికంగా ఈరోజు సుసంపన్నంగా ఉందంటే దానికి కారణం కాఫీ, మిరియాలే. ఇటువంటి తోటలు ఆకస్మికంగా మంటలకు ఆహుతవుతున్నాయి. చాలా చోట్ల ఇలాంటి జరిగినప్పటికీ ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు, ఎవరైనా అనివార్య కారణాల వల్ల తగలబెట్టినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఏజెన్సీలో లక్షలాది ఎకరాలు ఈ కాఫీ తోటలు ఉన్నాయి. అక్కడక్కడ జరిగినటువంటి ఇలాంటి ఘటనల వలన చాలా మంది రోడ్డును పడుతున్నారు. పాడేరు మేజర్ పంచాయతీ సంబంధించి గుడివాడ, అలాగే గుడివాడ గడ్డి కాలనీ ఉన్నటువంటి రైతులు మరి ఏ విధంగా మరి ప్రకృతి వైపరీత్యమో లేకపోతే మానవ తప్పిదమో తెలియదు, ఇవన్నీ కూడా తగలబడడం జరిగింది. మొత్తం 8 కుటుంబాలకు సంబంధించి మంటల్లో తగలబడడం జరిగింది. 1,00,000 మరి కాఫీ ద్వారా, అలాగే ఈ మిరియాల ద్వారా చూడొచ్చు. ఈ మిరియాల చెట్టు కూడాను ఎలాగా మంటలకు దగ్ధమై పాడైపోయింది. ఈ మిరియాల ద్వారా వీళ్ళందరూ కూడాను ప్రతి సంవత్సరం 80 నుంచి ₹1,00,000 దాకా వచ్చేటటువంటి ఈ యొక్క తోట మరి కాలిపోయింది. కాబట్టి ప్రభుత్వం ద్వారా దీనికి సర్వే చేసి ఈ రైతులకు మరి న్యాయం చేయాలని కోరుచున్నాం. తోటలంతా కాలిపోయేది. వచ్చే ఆదాయం సంవత్సరానికి ఎంతో కొంత వస్తాండేది. మాకు అది కూడా లేకుండా అయిపోయింది. ఈ రైతులకు మరి మాకు ఏం ఆదాయము? అదే కదా ఆదాయము. మీ ప్రభుత్వం ఏమైనా సాయం చేయండి. కాఫీ తోట వేయడానికి ఒక 5-6 సంవత్సరాలు పడుతుందమ్మా. చిన్న మొక్క నుంచి చిన్న పిల్లల్లాగా మనము పెంచుకోవాలి. మిరియాల తోట వేయడానికి ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది. ఈ మొత్తం ఇది అది కూడా పోయింది. చదువుకున్నాను కానీ ఉద్యోగం ఏమీ లేదు. నాకు ఈ తోట ఆదాయం ఉంది. తోట అన్ఎక్స్పెక్టెడ్ గా కాలిపోవడం వల్ల ఒక 8-9 కుటుంబాలు నష్టపోయామండి. ఈ మొక్కలు మళ్ళీ ఎదగాలంటే కనీసం 10-11 సంవత్సరాలు పడుతుంది సార్. దీనికి మా గవర్నమెంట్ తరఫున మాకు ఏమైనా వచ్చే ఆదాయం ఉంటే కొంచెం ఇప్పిస్తారని మనం చేస్తాం. కాఫీ తోట వల్ల చాలా మంది కుటుంబాలు కూడా ఇంచుమించు బాగున్నారు. ఇప్పుడు ఇలా అవ్వడం వల్ల వీళ్ళందరూ రోడ్డు పడే పరిస్థితి వచ్చింది సార్. ఈ కాఫీని బాగా డెవలప్మెంట్ చేసుకున్నారండి. ఆర్థికంగా చాలా మెరుగుపడింది. అందుకనేసి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారండి. అంటే జాబ్ రాకుండా తోటలు అవి చేసుకోవడం ఇవి జరిగింది. కానీ ఇలా అవ్వడం వల్ల వీళ్ళందరూ కూడా పరిస్థితి మళ్ళీ ఇదైపోయింది. అంటే 9 కుటుంబాలు 10 కుటుంబాలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫున ఆర్థికంగా ఇచ్చేస్తారని కోరుకుంటున్నాం. తిరిగి పునరుద్ధరించాలంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు సంవత్సరం పడితే కానీ కాపుకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం పక్కన కాఫీని ప్రోత్సహిస్తుంది. ఆర్గానిక్ కాఫీ అని చెప్పేసి ఇంటర్నేషనల్గా చాలా గుర్తింపు పొందింది. అరకు కాఫీ అంటేనే మన్యం, పాడేరు మన్యం అని చెబుతారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా తిరిగి ఆర్థికంగా సుసంపన్నం కావాలంటే ఇటువంటి నష్టపోయినటువంటి కాఫీ రైతులంతా కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.